ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం గేమ్ చేంజర్. జనవరి 10న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. హిందీలో మాత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్లు డే బై డే డీసెంట్గానే వచ్చాయి. తెలుగులో కలెక్షన్స్ డ్రాప్ అయినా హిందీలో మోస్తారుగా కలెక్షన్లు రాబట్టింది. ఇది నిర్మాతలకు నష్టాన్ని తగ్గించే అంశం. ఈ సినిమా మల్టీప్లెక్స్లోనే కాదు, సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో కూడా బాగానే కలెక్ట్ చేసింది. ఈ సినిమా హిందీలో థియేట్రికల్ బిజినెస్ 40 కోట్లు చేసింది. ఓపెనింగ్ డే రోజు నుండి వీకెండ్స్ వరకు భారీగా కలెక్షన్స్ కలెక్ట్ చేసిన తర్వాత భారీగా నెమ్మదించింది. ముఖ్యంగా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ హిందీ ఆడియన్స్కి బాగా నచ్చింది. తెలుగులో వచ్చిన టాక్ హిందీలో కూడా స్ప్రెడ్ అవ్వడంతో కలెక్షన్ల మీద భారీగా ఎఫెక్ట్ పడింది. మరి ఈ సినిమా డే బై డే కలెక్షన్లు చూస్తే మొదటి రోజు 8.5 కోట్లు, రెండవ రోజు 9 కోట్లు, మూడవ రోజు 11 కోట్లు, నాలుగవ రోజు 5 కోట్లు, ఐదవ రోజు 4.5 కోట్లు, ఆరవ రోజు 2.5 కోట్లు, ఏడవ రోజు 1,90,00,000, ఎనిమిదవ రోజు 1,63,00,000, తొమ్మిదవ రోజు 1,10,00,000, పదవ రోజు 1,42,00,000, 11వ రోజు 91,00,000, 12వ రోజు 70,00,000, 13వ రోజు 64,00,000, 14వ రోజు 42,00,000, 15వ రోజు 31,00,000 వసూలు చేసింది. 15 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి హిందీలో 38 కోట్ల షేర్, 55 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇంకా ఈ సినిమా 2.5 కోట్ల షేర్ వసూలు చేస్తే హిందీలో హిట్ స్టేటస్ అందుకుంటుంది. చూడాలి మరి గేమ్ చేంజర్ మూవీ హిందీలో హిట్ అవుతుందా లేదా.